హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ఏదైనా అప్డేట్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీపై ఎలాంటి బజ్ ఉంది, వరల్డ్ వైడ్గా మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయవచ్చు, మూవీ వచ్చేసి ఫుల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ డే 1 ఫిగర్ ఎంత పెట్టొచ్చు, అలాగే ఏ టెరిటరీలో డే 1 ఎంత ఉంటుందో మనం మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ నుంచి 2025లో పాన్ ఇండియా మూవీ ఏదైనా రాబోతుంది అంటే అది చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ మాత్రమే. అంతేకాదు, టాలీవుడ్ నుంచి ఏ ఇండస్ట్రీ నుంచి చూసుకున్నా కూడా 2025 ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా చరణ్ అన్నదే. సో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, అలాగే మూవీపై బడ్జ్ ఎలా ఉందో మాట్లాడుకునే ముందు చరణ్ అన్న గురించి మాట్లాడుకుందాం. మన టాలీవుడ్లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్, ఫస్ట్ 86 కోట్ల షేరు, అలాగే ఫస్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో, అలాగే 200 కోట్ల గ్రాస్ కొట్టిన ఏకైక హీరో కూడా మన చరణ్ అన్న మాత్రమే. యావరేజ్ టాక్ వచ్చిన మూవీస్, అలాగే ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీస్ తోటి కూడా 40-50 కోట్ల షేర్ పెట్టిన ఏకైక హీరో చరణ్ అన్న. ఇప్పుడున్న జనరేషన్లో టైర్ 1 హీరోస్లో ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఏకైక హీరో కూడా చరణ్ అన్న. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా ఎన్నో డే 1 రికార్డులు చరణ్ అన్న సొంతం. ఇక RRR మూవీ తర్వాత చరణ్ అన్న ఏకంగా గ్లోబల్ వైడ్గా అభిమానులను సొంతం చేసుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే, మూవీ నుంచి ఏ కంటెంట్ కూడా బయటికి వచ్చిన ప్రతిదీ మూవీపై హైప్ని నెక్స్ట్ లెవెల్లో ఇస్తుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్ మూవీ డే 1 ఎంత పెడుతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే గేమ్ చేంజర్ మూవీ డే 1 వచ్చేసి 90 కోట్ల నుంచి 110 కోట్ల మధ్యలో ఉండొచ్చు. హిందీలో 30 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో ఉండొచ్చు. ఇక తమిళనాడులో 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉండొచ్చు. కర్ణాటకలో 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య వరకు ఉండొచ్చు. కేరళలో 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉండొచ్చు. ఇక ఓవర్సీస్ చూసుకుంటే 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉండొచ్చు. ఇక టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 200 కోట్ల నుంచి 230 కోట్ల వరకు అయితే ఉండొచ్చు ఫస్ట్ డే కలెక్షన్స్. సో మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. మూవీ రిలీజ్ అయ్యాక చూసుకోండి, కావాలంటే ఇవే నంబర్స్ ఉంటాయి. ఇక ఫుల్ రన్లో ఈ మూవీకి ఎంత రావచ్చు అనేది హిట్ టాక్ పై డిపెండ్ అయి ఉంటుందన్నమాట. బ్లాక్ బస్టర్ టాక్ కనుక వస్తే 1000 కోట్లు జస్ట్ 15 డేస్లో కొట్టినా ఆశ్చర్యం లేదు. బ్లాక్ బస్టర్ టాక్ వలన రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి మూవీకి ఫుల్ రన్లో 1500 కోట్ల వరకు మూవీ ఈజీగా రాబడుతుంది. సో ఇదన్నమాట మ్యాటర్. సో మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.